వెంకన్న బ్యాక్ అని అంటుంది నల్గొండ కాంగ్రెస్ క్యాడర్. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆ మంత్రి రూట్ మార్చి ఒరిజినాలిటీని బయటకు తీశారట. తన అసలు సిసలైన రాజకీయాన్ని మొదలుపెట్టారట. జనం బాట పట్టి క్యాడర్ ని కార్పొరేషన్ పీఠం వైపు నడిపిస్తున్నారట. నామినేషన్ల పర్వం ముగియక ముందే చైర్మన్ అభ్యర్థిని కూడా ప్రకటించారట. ఇంతకీ ఎవరా లీడర్? నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అండ్ సన్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి హేమాహేమీ నేతలు జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న నల్లగొండ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు మంత్రి కోమటిరెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే పనిలో పడ్డారు. నల్లగొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని మంత్రి ప్రకటించారు. నల్లగొండలో ఉన్న 48 డివిజన్లలో 45 చోట్ల గెలవాలన్నది కోమటిరెడ్డి టార్గెట్. దీనికోసం అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. స్వయంగా కింది స్థాయి కార్యకర్తలకు తానే ఫోన్ చేసి తాజా పరిణామాల గురించి ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలు వివిధ వర్గాల ప్రజలతో నేరుగా మంత్రాలు జరపడం దాకా అన్నీ తానే వ్యవహరిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్లగొండ వీధుల్లో ట్రాక్టర్పై తిరుగుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, కమ్యూనిటీ లీడర్లతో నేరుగా మాటామంతి సాగిస్తున్నారు. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ జనంలోకి వెళ్తున్నారు. 2 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తున్నారు. రాజకీయంగా తనను అక్కున చేర్చుకున్న నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేసేందుకు అవసరమైతే మరో 2,000 కోట్లు తెస్తానని హామీ ఇస్తున్నారు. దీంతో పట్టణ వాసులు పాత వెంకట్రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారట. మాస్ లీడర్గా గుర్తింపు పొందిన వెంకట్రెడ్డి మళ్లీ అదే పంథాలో జనంలోకి వస్తుండటంతో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొందట.